హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. 2021 మార్చిలో ఎవర్ గ్రీన్ అనే ఒక షిప్ సూయజ్ కెనాల్ని బ్లాక్ చేసింది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక షిప్ కెనాల్లో స్ట్రక్ అవ్వడం సాధారణమైన విషయమే, కానీ సూయజ్ కెనాల్లో షిప్ స్ట్రక్ అవ్వడం సాధారణమైన విషయం అయితే కాదు. 2021 మార్చి 28 లోపు సుమారు 369 షిప్స్ ఆ కెనాల్లో ఎవర్ గ్రీన్ షిప్ వల్ల ఆగిపోయాయి. దీనివల్ల సుమారు $10 బిలియన్ అంటే 80,000 కోట్ల ట్రేడ్ నిలిచిపోయింది. ఒక షిప్పు దాదాపు ఒక వారం పాటు ప్రపంచంలోని 30% ట్రేడ్స్ని ఆపేసింది. అసలు ఈ సూయజ్ కెనాల్ ఎందుకు ఇంపార్టెంట్, దీన్ని ఎవరు నిర్మించారు, దీనివల్ల ఏ పరిణామాలు ఏర్పడ్డాయి అనే విషయాలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. సూయజ్ కెనాల్ అనేది మనిషి చేత నిర్మించబడిన కెనాల్. ఇది ఈజిప్ట్ దేశంలో ఉంది. ఈ కెనాల్ యూరోప్ కంట్రీస్ కి కింద ఉన్న మెడిటేరియనియన్ సీ నుండి మధ్యలో రెడ్ సీ ద్వారా ఇండియన్ ఓషన్ లో కలుస్తుంది. యూరోప్ నుండి ఏషియాకి అండ్ అలాగే ఏషియా నుండి యూరోప్ కి షిప్పింగ్ ట్రేడ్స్ ఈ కెనాల్ ద్వారానే నడుస్తాయి. సూయజ్ కెనాల్ దాదాపు 193 కిలోమీటర్ లెంత్తో పాటు 205 మీటర్స్ విడ్త్తో ఉంటుంది. ఈ కెనాల్ని నిర్మించాలని ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితమే అనుకున్నారు. కానీ ఆ కాలంలో తగిన ఎక్విప్మెంట్ లేకపోవడంతో ఈ కెనాల్ని నిర్మించడం అసంభవమని ఆపేశారు. నిజానికి మెడిటేరియనియన్ సీ నుండి నైల్ రివర్ ద్వారా రెడ్ సీలోకి ప్రయాణించవచ్చు. కానీ ఈ నైల్ అనేది కొన్ని వందల కిలోమీటర్ల పొడవుతో, చాలా మలుపులతో, షిప్స్ ప్రయాణించలేనంత చిన్న చిన్న నదులతో విడిపోయి ఉంటుంది. ఎక్స్ప్లోరర్స్కి మరియు ట్రేడర్స్కి అది చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ కాలంలో చాలా వరకు ట్రేడ్స్ రెడ్ సీ ద్వారా సూయజ్ వరకు వచ్చి అక్కడ నుండి ఒంటెలు గుర్రాల ద్వారా ప్రయాణించడం అండ్ సరుకు తీసుకెళ్లడం చేసేవారు. 16th సెంచరీ నుండి 18th సెంచరీ వరకు యూరోప్లో చాలా మంది సూయజ్ కెనాల్ నిర్మాణం గురించి ఈజిప్ట్ రాజులకు వివరించేవారు. ఎందుకంటే ఆ టైంలో యూరోపియన్స్, ముఖ్యంగా బ్రిటిషర్స్, అప్పటి ఇండియా, ఆస్ట్రేలియా వంటి దేశాలను ఆక్రమించుకొని అక్కడి సంపదను యూరోప్ దేశాలకు తరలించేవారు. కానీ ఆ సంపదంతా ఆఫ్రికా కాంటినెంట్ మొత్తం ట్రావెల్ చేసి యూరోప్కి చేర్చడం వాళ్లకు చాలా పెద్ద సమస్యగా మారింది. సో మధ్యలో షార్ట్కట్ లాగా కెనాల్ ఉంటే వాళ్ళ ప్రయాణం ఈజీగా అవుతుందని వాళ్ళు అనుకున్నారు. కానీ కెనాల్ ప్రపోజల్స్ని ఈజిప్ట్ యాక్సెప్ట్ చేయలేదు. ఆ సమయంలో ఈజిప్ట్ దేశం ఓట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అయితే ఆ కాలంలో మెడిటేరియనియన్ మరియు రెడ్ సీల వాటర్ లెవెల్స్ వేరువేరు హైట్స్లో ఉండేవి. కాబట్టి కెనాల్ని నిర్మించడం ద్వారా హైట్ ఎక్కువగా ఉన్న వాటర్ ఈజిప్ట్ని ముంచేస్తుందని అనుకున్నారు. అయితే ఆ కాలంలో సీ లెవెల్స్ అన్ని ప్రాంతాల్లో ఈక్వల్గా ఉంటాయని తెలియక ఏదైనా సముద్రాన్ని మళ్లించడం ద్వారా సీ లెవెల్స్లో తేడా వచ్చి ఈజిప్ట్ దేశం మునిగిపోతుంది అని భావించేవారు. ఆ తర్వాత లీనంట్ పాషా అనే ఒక ఎక్స్ప్లోరర్ ఈ రెండింటి దగ్గర వాటర్ లెవెల్స్ సమానంగా ఉన్నాయని, ఈ రెండు ప్రాంతాల నుండి కెనాల్ని నిర్మించవచ్చు అని, ఈ కెనాల్ని నిర్మించడం ద్వారా ఏమీ అవ్వదని, మరియు ఎక్కడ వాటర్ని బ్లాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పాడు. అండ్ అలాగే ఈ కెనాల్ని నిర్మించడం పెద్ద కష్టమేమి కాదు అని 1850sలో ఇదంతా ఓట్టమన్ రాజుకి చెప్పాడు. ఆ టైంలో సైద్ పాషా ఓట్టమన్ రాజుగా ఉండేవాడు. తాను కెనాల్ కన్స్ట్రక్షన్కి ఒప్పుకొని ఈ కెనాల్ కన్స్ట్రక్షన్ కోసం ఒక కంపెనీని స్థాపించి లీనెంట్కి పర్మిషన్ ఇచ్చాడు. ఈ కెనాల్ ప్రాజెక్ట్ని షేర్స్ లాగా కూడా డివైడ్ చేశారు. ఈ కెనాల్ కన్స్ట్రక్షన్ 1859 మొదట్లో స్టార్ట్ అయింది. దీనిని నిర్మించాలంటే చాలా విడ్త్ అండ్ డెప్త్తో మట్టిని తవ్వాలి. అయితే ఇందులో కొన్ని వేల మంది ఈజిప్షియన్స్ని బలవంతంగా పనిలో చేర్చారు. ఆ ఎడారిలో అత్యంత హై టెంపరేచర్స్లో పనిచేసిన వాళ్ళకి సరిపడ ఫుడ్ అండ్ వాటర్ కూడా అందేది కాదు. అలాగే ఆ కాలంలో కలారా వ్యాధి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. అది సూయజ్ కెనాల్లో కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేసే వేల మందిని బలి తీసుకుంది. 1864లో ఈజిప్ట్కి కొత్త రూలర్ వచ్చారు. అతనే ఇస్మాయిల్ పాషా. తాను ఈజిప్ట్ వర్కర్స్ని తగ్గించి యూరోప్ మరియు మిడిల్ ఈస్ట్ నుండి వర్కర్స్ని తెప్పించాడు. ఇలా వేల మంది పనిచేయాలి అంటే వాళ్ళు ఉండడానికి షెల్టర్, ఫుడ్ మరియు ఇతర వస్తువులు కావాలి. అలా మెల్లగా సూయజ్ కెనాల్ పక్క ప్రాంతంలో సిటీస్ ఏర్పడ్డాయి. 1866 నుండి మెడిటేరియనియన్ సీ మరియు రెడ్ సీ మెర్జ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అలా 1879 నవంబర్ 17న సూయజ్ కెనాల్ని అఫీషియల్గా ఓపెన్ చేశారు. ఈ కెనాల్ రూట్ ద్వారా ట్రేడ్స్ చాలా పెరిగాయి. అయితే మొదట్లో చిన్న చిన్న షిప్స్ వెళ్లేందుకు ఇది సౌకర్యంగా ఉండేది. భారీ షిప్స్ ఆ చిన్న రూట్ నుండి వెళ్లడం కొంచెం కష్టంగా ఉండేది. కానీ ఆ కాలంలో ఈ రూట్లో ట్రాఫిక్ అంతగా లేదు కాబట్టి షిప్స్ జర్నీ బాగానే జరిగింది. అయినా కానీ కెనాల్లో 2-వే ట్రాఫిక్ని అలౌ చేయలేదు. యావరేజ్గా 40 హార్స్ నార్త్ నుండి సౌత్కి షిప్స్ వెళ్తే ఆ తర్వాత 40 హార్స్ సౌత్ నుండి నార్త్కి షిప్స్ వెళ్లేవి. అయితే బ్రిటిషర్స్ ఈజిప్ట్ని కూడా వదలలేదు. 1872 నుండి బ్రిటిషర్స్ ఈజిప్ట్ని ఆక్రమించడం స్టార్ట్ చేశారు. అలా ఈజిప్టులో బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ రూల్ స్టార్ట్ అయింది. చాలా ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల మరియు బ్రిటిషర్స్ ప్రెజర్ వల్ల బలవంతంగా కెనాల్ షేర్ హోల్డర్స్ అండ్ ఇస్మాయిల్ పాషా వాళ్ళ షేర్స్ని బ్రిటిషర్స్కి అమ్మేశారు. ఈ సూయజ్ కెనాల్ బ్రిటిషర్స్కి ఎంతలా ఉపయోగపడిందంటే వరల్డ్ వార్ 1 and 2లో బ్రిటిషర్స్ అండ్ దాని అలైడ్ కంట్రీస్ సూయజ్ కెనాల్ని ఒక వెపన్ లాగా యూజ్ చేసుకున్నాయి. ఆ టైంలో బ్రిటిష్ ఎనిమీ కంట్రీస్ ఏవి సూయజ్ కెనాల్ గుండా వెళ్లేవి కాదు.
వరల్డ్ వార్ II ముగిసిన కొన్ని సంవత్సరాల తర్వాత 1956లో బ్రిటిష్ ట్రూప్స్ ఈజిప్ట్ నుండి వెళ్ళిపోయాయి. ఈజిప్ట్ మరియు సూయజ్ కెనాల్ ఈజిప్ట్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ సూయజ్ కెనాల్ ఈజిప్ట్కి థర్డ్ రెవెన్యూ సోర్స్గా మారింది. 1967లో 40 హార్స్ షిప్ వెయిటింగ్ కాస్త 16 అవర్స్కి మారింది. 2012లో ఈజిప్ట్ గవర్నమెంట్ సూయజ్ కెనాల్లో కొత్త రూట్స్ని ఏర్పాటు చేయడానికి $8 బిలియన్ రెడీ చేసింది. అయితే ఇప్పటి వరకు కొత్త రూట్స్ గ్రేట్ బిట్టర్ లేక్ వరకే పూర్తయ్యాయి. ఈ బిట్టర్ లేక్ అనేది సూయజ్ కెనాల్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ పదుల సంఖ్యలో షిప్స్ బైపాస్గా ఆగుతాయి. బిట్టర్ లేక్ నుండి సూయజ్ సిటీ వరకు మళ్ళీ సింగిల్ ఛానల్ రూట్ మాత్రమే ఉండేది. ఆ సింగిల్ రూట్లోనే చైనాకి సంబంధించిన ఎవర్ గ్రీన్ అనే షిప్ స్టక్ అయింది. ప్రస్తుతం సూయజ్ కెనాల్ ద్వారా ప్రతిరోజు యావరేజ్గా 50 షిప్పులు ప్రయాణిస్తాయి. అలా ఈ రూట్లో ప్రతిరోజు వేల కోట్లలో ట్రేడ్ జరుగుతుంది. సూయజ్ కెనాల్ గురించి ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సూయజ్ కెనాల్ పూర్తి అయిన తర్వాత ఒక ఫ్రెంచ్ స్కల్ప్చర్ సూయజ్ కెనాల్కి ఎంట్రన్స్లో ఒక భారీ స్టాచ్యూని నిర్మిద్దామని అనుకున్నారు. ఈజిప్ట్ క్యారీ ద లైట్ టు ఏసియా అనే చిహ్నంతో ఈ స్టాచ్యూని సిద్ధం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. దాంతో ఆ స్టాచ్యూ యొక్క డిజైన్ని చేంజ్ చేసి అమెరికాకి గిఫ్ట్గా ఇచ్చారు. ఆ స్టాచ్యూ పేరే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు గనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.